అందరికీ వందనాలు. ఈరోజు మా తాతయ్య గారు నందిగం సుధాకర్ బాబు గారు వాక్యం చెప్తారు. అందరం విందాం. వందనాలు. సర్వలోకానికి తండ్రి అయినటువంటి దేవునికి, సర్వలోకానికి రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సమయంలో దేవుని మాటలు వినుటకు సిద్ధపడినటువంటి మీకు అందరికీ మన ప్రభు, మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ఆలోచిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, నమ్మకమైన తండ్రి, నాయనా, ఈ సమయంలో లేఖనాలలో మా కొరకు మీరు రాయించిన మాటలు మేము నేర్చుకోవడానికి సిద్ధపడి ఉంటుండగా కృప చూపించండి. పరలోక జ్ఞానం చేత మమ్మల్ని అందరినీ నింపి ఈ సమయంలో పరిశుద్ధాత్మ సహాయాన్ని వినుచున్న వారికి, అల్పునైన నాకు మీరు దయచేసి మీ మహిమ కొరకు మేమందరం జీవించడానికి, వాడబట్టడానికి కృప దయచేసి ఆత్మీయ క్షేమాభివృద్ధి మేళ్ళు మాకు దయచేయమని మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకే సమర్పించి అడిగి వేడుకుంటున్నాను, మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలరా, ఇది కరోనా విపత్కాలం. అనేక మంది మరణిస్తూ ఉన్నారు. లక్షలు, కోట్లు గడించి కూడబెట్టుకుని కోటీశ్వర్లుగా, లక్షాధికారులుగా ఈ లోకంలో చెప్పబడుతున్న వారు కూడా అనేక మంది ఈ కరోనా వైరస్ బారిన పడి లక్షల డబ్బులు పోయి ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి సందర్భాన్ని మనం చూడగలం. అయితే ఈ సమయంలో ఒక చిన్న ప్రశ్న మనం ఆలోచిద్దాం. లేఖనాలను అనుసరించి ఒక చిన్న ప్రశ్న. అదేంటంటే, మరణము నుండి మనిషి ఎలా రక్షించబడతాడు? మరణము నుండి మనిషి ఎలా రక్షింపబడతాడు అనే విషయాన్ని గురించి మనం ఆలోచిద్దాం. ఈ రోజున మనం ఆలోచిస్తే కోట్లకు పడగలెత్తినటువంటి వారు డబ్బు మనల్ని రక్షిస్తుంది అనేటటువంటి ఒక భావనలో ఉండి కోట్లు సంపాదించారు. ఆధిక్యతలు సంపాదించినటువంటి వారు ఆధిక్యతల ద్వారా మనం రక్షింపబడతాము అనే ఆలోచనతో ఆధిక్యతలు సంపాదించారు. ఇంకా బలగాలను కొంతమంది సంపాదించారు. రాజకీయ లబ్ధి కొంతమంది సంపాదించుకున్నారు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానమైనటువంటి భ్రమలో ఉండి, ఆలోచనలో ఉండి, మరి వారి వారి జీవితాలను వెళ్ళబుచ్చుకుంటున్నటువంటి దినాల్లో నిజంగా మరణము నుండి మనిషి ఎలా రక్షింపబడతాడు, అంటే మనము మరణము నుండి ఎలా రక్షింపబడతాము అనే విషయాన్ని ఈ సమయంలో క్లుప్తంగా కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. జ్ఞాని అయిన సొలొమోను గారు రచించిన సామెతల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం గమనిస్తే, జ్ఞాని అయిన సొలొమోను గారు రచించినటువంటి సామెతల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచించగలిగినట్లయితే, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును అని చెప్పాడు. ఇప్పుడే దేవుని బిడ్డలారా, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును అనే మాట మరి జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు వ్రాయించిన మాట ఇది. అయితే నీతి మరణము నుండి రక్షిస్తుంది అనేది సత్యమైనటువంటి మాట. దీన్ని ఒకసారి మనం ఆలోచించగలిగితే అసలు నీతి అంటే ఏంటి, నీతి అంటే ఏంటో మనం గ్రహించగలిగితే మరణము నుండి, ఆ నీతిని అనుసరించి మరణము నుండి ఎలా రక్షింపబడగలమో మనం నేర్చుకోగలం. అయితే ఈ సమయంలో మరణము రెండు విధాలుగా ఉంది. ఒకటి శరీర సంబంధమైనటువంటి మరణం, దాన్నే భౌతిక మరణము అంటాం. రెండవది ఆత్మ సంబంధమైనటువంటి మరణం, దాన్ని రెండవ మరణము అంటాం. కాబట్టి శరీర సంబంధమైనటువంటి మరణం అయితే అందరికీ వర్తించేదే. ఏ వ్యక్తి కూడా, భూమి మీద పుట్టినటువంటి ఏ వ్యక్తి కూడా నేను శరీర సంబంధంగా మరణించను, నేను స్థిరంగా ఉంటాను అని అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే ఒకవేళ ఈ లోక చట్టం ఏదైనా దాన్ని సమర్థిస్తే సమర్థించవచ్చేమో, కానీ దేవుని చట్టం మాత్రం ఎంత మాత్రం కూడా దాన్ని సమర్థించదు. ఎందుకంటే ప్రతి మనిషికి దేవుడు కొంత ఆయుష్కాల పరిమితిని ఇచ్చాడు. ఈ పరిమితి దాటితే ఖచ్చితంగా మరణించవలసిందే. ఇంకొక రహస్యం ఏంటంటే,
పరలోకానికి వెళ్ళాలంటే ఈ శరీరము, ఈ జీవితం మనకు అడ్డొస్తుంది కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ఈ జీవితాన్ని దేవుడు చంపేసేసి తిరిగి పరలోకానికి వచ్చేటటువంటి అవకాశాన్ని దేవుడిచ్చారు. అందుకే ప్రతి మనిషికి మరణం అనేది శాపం అని చాలామంది అనుకుంటున్నారు, కానీ మరణము శాపం కాదు, అందరికీ వరమే అని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో ఈ రోజున ఈ కరోనా విపత్తుకు చనిపోయినటువంటి వారు లక్షాధికారులైనా, కోటీశ్వరులైనా, మిలియనర్స్ అయినా, ఎవరైనా సరే వారు కేవలం మరణించిన మరణం ఏంటంటే భౌతిక సంబంధమైనటువంటి మరణం, శరీర సంబంధమైన మరణం. అయితే వీళ్ళు అనుకొని ఉంటారు, మేము సంపాదించినటువంటి సంపాదనతో మా ప్రాణాలు రక్షించుకుంటాము అనే ఒక ధైర్యంతో వాళ్ళు ఉండుండొచ్చు. ఆసుపత్రిలో జాయిన్ అయి ఉండొచ్చు. ఆసుపత్రిలో లక్షల రూపాయల ఖర్చు పెట్టి కూడా చివరికి మరణాన్ని తెచ్చుకున్నటువంటి దాఖలాలు ఈ రోజున దైవ సేవకుల దగ్గర నుంచి సామాన్య ప్రజల వరకు కూడా, మరి ఒక కుల మతాలకు అతీతంగా ఈ కరోనా అనేటటువంటి ఒక వైరస్, ఒక క్రిమి అనేక మందిని చంపివేయడం ఇప్పటివరకు మనం చూసాం. అయితే నీతి మరణం నుండి రక్షిస్తుంది. ఈ నీతి ఏంటంటే, ఈ మరణం ఏంటంటే రెండవ మరణం. దాన్నే అగ్నిగుండము నుండి తప్పించబడడం. అదే ఆత్మ సంబంధమైనటువంటి మరణం రెండవది. ఈ మరణము నుండి మనం తప్పించబడాలంటే కేవలము నీతి మరణము నుంచి మనం రక్షిస్తుంది అని జ్ఞాని సొలొమోను గారి ద్వారా మనం విన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మొట్టమొదటిగా నీతి అంటే ఏంటో మనం తెలుసుకోగలిగితే దాన్ని బట్టి మనం ఎలా తప్పించబడతామో మనం గ్రహించగలం. నీతి అంటే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనాన్ని మనం ఒక్కసారి చూడగలిగితే, పరిశుద్ధ గ్రంథాన్ని, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను అని మరి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి మొదటి ఉత్తరం రాస్తూ ఆ సంఘాన్ని ఉద్దేశించి మాటలు తెలియపరుస్తూ ఉన్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన, అంటే దేవుని కుమారుడు, మన రక్షకుడు, లోకరక్షకుడు, దేవుని కుమారుడు అనేటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు వారు మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను అని వ్రాయబడింది. కాబట్టి ఇక్కడ ఆలోచిస్తే నీతి అంటే ఈక్వల్ యేసుక్రీస్తు వారు, నీతి అంటే యేసుక్రీస్తు వారు అని మనకు తెలియపరచబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు వారిని ఇంకొకటి కూడా మనం అనుకోవచ్చు. అదేంటంటే యోహాను సువార్త. సరే, సువార్తకి వెళ్ళే ముందుగా యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే, నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది మనకున్నాడు అని చెప్తాడు యోహాను గారు. నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది. ఆ వచనం అంతా చదివితే ఆ వచనంలో మనకి ఈ విధమైనటువంటి సారాంశం దొరుకుతుంది. మరొకటి చూస్తే అదే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చూడగలిగినట్టయితే, నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు అన్నాడు. నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. ఒక సమయంలో యేసుక్రీస్తు వారిని పిలాతు గారి న్యాయస్థానానికి ఆయన బంధించి యేసుక్రీస్తు వారి మీద ఆ నేరాన్ని మోపి ఆయన శిక్షించాలన్న ఆలోచనతో యూదులు కట్టగట్టుకొని అందరూ ఆయన్ను కట్టివేసి మరి పిలాతు గారి న్యాయస్థానాన్ని తీసుకొచ్చినప్పుడు పిలాతు గారు ఆ పొరపాటుగా ఆయనకి ఏ శిక్ష వేస్తారో అనేటటువంటి ఒక భయంతో పిలాతు గారి భార్య ఆయనకు ఒక ఉత్తరం రాసి పంపింది బంట్రుతి చేత. ఆ ఉత్తరంలో ఏముందంటే, ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు అని వ్రాసింది. అంటే పిలాతు గారి భార్యకు కూడా ఆయన నీతిమంతుడు యేసుక్రీస్తు వారు అనే సంగతి తెలిసింది అనేది మనం గ్రహించగలం. కాబట్టి యేసుక్రీస్తు వారు నీతిమంతుడు అనేది మనం నిర్ధారణ చేసుకున్నాం. నీతి అంటే యేసుక్రీస్తు, యేసుక్రీస్తు అంటే నీతిమంతుడు అనేది మనం గ్రహించాం. కాబట్టి నీతిని జరిగించు ప్రతి ఒక్కడు నీతిమంతుడే అని చెప్పబడింది.
నీతిని జరిగించటం ఏంటి అసలు అని మనం ఒక మాట ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు వారికి మరొక పేరు ఉంది. అదేంటంటే, మరి యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ఆలోచిస్తే, యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ వచనం ఆలోచించగలిగితే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను రాయబడింది. ఆది యందు వాక్యం ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉంది. తిరిగి అదే అధ్యాయము 14వ వచనం మనం ఆలోచించగలిగితే, ఆ వాక్యము, ఏ వాక్యము? ఆది యందు ఉన్న వాక్యము, ఆది యందు దేవుని యొద్ద ఉన్న వాక్యము, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను అని వ్రాయబడి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వాక్యము అంటే ఆది యందు ఉన్న వాక్యము, ఆది యందు దేవుని యొద్ద ఉన్న వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా, శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించానని వ్రాయబడి ఉంటుంది. దీన్ని మనం ఆలోచించగలిగితే, మన మధ్య శరీరధారి అయి శరీరాన్ని ధరించుకొని కృపా సత్యము కృపా సత్య సంపూర్ణత్వం పొందినటువంటి వ్యక్తిగా మన మధ్యలో నిలబడింది, మన మధ్యలో సంచరించింది, మనతో ఉన్నది ఎవరంటే దేవుని కుమారుడు, లోక రక్షకుడు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయనకు ఒక నీతే కాదు, ఆయన గురించి మరి మొదట కొరింథీ 10 చదివిన ప్రకారంగా ఆయన జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన ఇవన్నీ కూడా ఆయన అయితే, దాటికి తోడు ఆయన వాక్యమై ఉన్నాడు, వాక్యమై ఉన్న ప్రభువు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారంటే నీతి అంటే ఈజ్ ఈక్వల్ టు వాక్యము. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే, నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు అంటే, నీతి ఈజ్ ఈక్వల్ టు వాక్యం అయితే, వాక్యమును జరిగించేవాడు అంటే వాక్య ప్రకారముగా బ్రతుకుతూ వాక్యాన్ని ప్రకటించేవారు. అసలు వాక్యం అంటే ఏంటి అని మనం ఆలోచించగలిగినట్లయితే, అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు, వాక్యం అంటే సువార్త అంటే ఏంటంటే, అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు, సువార్త అంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణము, సమాధి, పునరుద్ధానముల గురించి ప్రకటించేదే సువార్త అని చెప్పాడు. కాబట్టి ఎవరైతే సువార్తను ప్రకటిస్తారో నీతిని జరిగించేటటువంటి వారు మరణము నుండి రక్షించబడటానికి అవకాశం ఉందని చెప్తున్నాడు ఇక్కడ. అంటే వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని ప్రకటించాలి, అనేక మందిని సువార్త ద్వారా నమ్మేటట్లు చేసి అనేక మందిని క్రీస్తు మార్గము, ఎందుకంటే నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పారు కాబట్టి యేసుక్రీస్తు వారు, మరి మార్గములోకి అనేక మందిని నడిపించి క్రీస్తు రాజ్య స్థాపకులుగా చేయవలసినటువంటి బాధ్యత ఈ లోకంలో బాప్తిస్మము తీసుకున్నటువంటి ప్రతి ఒక్క సహోదరుడికి సహోదరికి ఈ బాధ్యత దేవుడిచ్చారు. ఎప్పుడు? బాప్తిస్మం తీసుకున్న దినము నుండే ఈ బాధ్యతను అప్పగించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతమంది దాని జ్ఞాపకం ఉంది? ఆ బాధ్యత ఎంతమంది గుర్తుపెట్టుకున్నారు? ఎంతమంది ఈ బాధ్యత నెరవేరుస్తున్నారు? ఎంతమంది నెరవేర్చట్లేదు అనేది ఎవరి అంతరంగాలకు వాళ్ళకి తెలుసు, తిరిగి దేవునికి తెలుసు, ఇంకా ముఖ్యంగా అపవాదికి కూడా తెలుసు. కాబట్టి ఈ సమయంలో మరణము నుండి మనిషి ఎలా రక్షింపబడతాడంటే, మరణము నుండి మనిషి నీతి ద్వారా రక్షింపబడతాడు. నీతి అంటే వాక్యము ద్వారా. యేసుక్రీస్తు అంటే నీతి అంటే వాక్యము ద్వారా ప్రతి మనిషి కూడా మరి రెండవ మరణము నుండి రక్షింపబడతాడు అనేది లేఖనాల్లో దేవుడు మనకు వ్రాయించినటువంటి అమూల్యమైనటువంటి మాటలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనం ఆలోచిస్తే మత్తయి గారు రాసిన సువార్తలో 5వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట చెప్తాడు. అదేంటంటే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి అంటే వాక్యం అనుకున్నాం. వాక్యం కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు, నీతి కొరకు ఆసక్తి కలిగినటువంటి వారు, నీతిని అనుసరించాలనే తాపత్రయం కలిగినటువంటి వారికి ఏం జరుగుతుందంటే తృప్తిపరచబడతారట. వాళ్ళు తృప్తిపరచబడతారని వ్రాయబడింది. ఇంకొక మాట మనం ఆలోచించగలిగినట్లయితే, అపోస్తలుడైన పౌలు గారు తీతు గారికి వ్రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తీతు గారికి వ్రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు మనం ఒకసారి ఆలోచించగలిగినట్లయితే, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి
శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును అక్కడ కామ మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. మనకి ఏది బోధిస్తుంది అంటే వాక్యం బోధిస్తూ ఉంది మనకు. ఏమని? మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధి కావాలట, నీతి కావాలంట, భక్తిగా బ్రతకాలి అనేది వాక్యం మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి ఈ సమయంలో మనం ఆలోచించగలిగినట్లయితే మరి అపోస్తలుడైన పౌలు గారు చెప్పినటువంటి రీతిగా మరి మనం బ్రతకాల్సింది నీతిగా బ్రతకాలి అని మనకి హెచ్చరిక చేయబడుతున్నాం. కాబట్టి మరణము నుండి మనం రక్షించబడాలి అంటే నీతి అవసరం. నీతి అంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు అంటే నీతి, జ్ఞానము, విమోచన, ఇంకా పరిశుద్ధత, వాక్యము, ఇవన్నీ యేసుక్రీస్తు వారే. కాబట్టి వాక్యము నీతి మరణము నుండి రక్షించును. ఎవరైతే సత్యవాక్యములో నిలుస్తారో, ఎవరైతే వాక్యములో ఉన్న సత్యం ఏమిటో గమనించగలుగుతారో, గుర్తించగలుగుతారో, దాన్ని అనుసరిస్తారో వారు మాత్రమే అనుసరిస్తూ మరి నీతిని ఇంకొక చోట చెప్తాడు అపోస్తలుడైన పౌలు గారు, నీతిని వెంబడించాలి అంటారు. నీతిని అంటే వాక్యాన్ని అనుసరించాలి అని. ఈ రోజున వినిన వాక్యం విన్నట్లే మర్చిపోయేటటువంటి దినాలు ఇవి. అందులో ఆసక్తిగా వాక్యం వినేటటువంటి దశ ఈ దినాల్లో పోయింది. ఏదో మొక్కుబడి కోసము, మరి రాకపోతే పాస్టర్ గారు దైవ సేవకుడు ఏమైనా అంటాడేమో అనే భయముతో వస్తున్నారు తప్ప అనేక మంది నిజంగా వాక్యం కొరకు, వాక్యం నేర్చుకోవటం కొరకు, మరి క్రీస్తు రాజ్య స్థాపకులుగా మరి బ్రతకడం కొరకు, అలాగే క్రీస్తు మార్గంలోకి నడిపించబడటం కొరకు ఈరోజు అనేక మంది దైవ సన్నిధిలో కనిపించట్లేదు అంటే ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు. కానీ అందరూ రక్షించబడాలని చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రహస్యం ఏంటంటే ఇప్పటి వరకు భూమి మీద ఉన్నటువంటి వారిలో ఎవరు కూడా రక్షింపబడలేదు. చనిపోయిన వారు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చనిపోయిన వారెవరు కూడా ఇంతవరకు రక్షింపబడలేదు. ఈ రహస్యంగా ఉంది కదా, ఆశ్చర్యంగా ఉంది కదా. వాస్తవం, రక్షణలో కొనసాగుతున్నాము అంతే తప్ప మనం ఎవరూ కూడా ఇంతవరకు రక్షింపబడలేదు. ఎప్పుడు రక్షింపబడతాము అంటే మనం మరణించిన దినాన, తదుపరి యేసుక్రీస్తు వారి యొక్క రాకడ దినాన, ఆ రోజు మనం రక్షింపబడ్డామా రక్షింపబడలేదా అనేది నిర్ధారణకు వస్తుంది తప్ప ఇంతవరకు ఇప్పటి వరకు ఎవరు రక్షింపబడలేదు అనేది లేఖనానుసారంగా దేవుడు మనకు వ్రాయించినటువంటి సత్యం ఇది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ఆలోచించగలిగినట్లయితే మరి నీతి మరణము నుండి రక్షిస్తుంది. నీతి మరణము నుండి రక్షిస్తుంది. ఇంకా ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు అన్నాడు. నిజమే, ఈ సమయంలో ఈ కాలంలో మరలా ఆ రెండవ దశ ఇంకా ముగియక ముందే అది విజృంభిస్తున్నటువంటి దినంలో మూడవ దశ కూడా మరలా సమాజంలోకి వచ్చేసింది. మన రాష్ట్రంలోకి, దేశంలో కూడా వచ్చింది. అనేక ప్రపంచ దేశాలను మరి అది అతలాకుతలం చేస్తుంది అనడానికి మనం చూస్తున్నాం. వార్తలు చూస్తే అర్థమవుతుంది మనకు. ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు. కానీ ఈ విపత్కర పరిస్థితి నుండి తప్పించబడడం కొరకు అనేక మంది ఆస్తులను సమకూర్చుకున్నారు, డబ్బును సమకూర్చుకున్నారు, పలుకుబడిని సమకూర్చుకున్నారు. కానీ ఎన్ని సమకూర్చుకున్నా కూడా ఏదీ కూడా మరి ఆ ఉగ్రత నుండి తప్పించబడేటటువంటి అవకాశం ఎంత మాత్రం కూడా లేదు అనేది లేఖనాల ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీతి మరణం నుంచి రక్షిస్తుంది. ఇది ఏ మరణము అంటే రెండవ మరణం. రెండవ మరణము అంటే ఆత్మ సంబంధమైనటువంటి మరణం. అదే రెండవ మరణం అంటాం దాన్ని. కాబట్టి ఈ రెండవ మరణం ఏంటంటే అగ్నిగుండమే రెండవ మరణం. రెండవ మరణానికి అప్పగించబడకుండా ఎవరైనా ఉండాలి అనుకుంటే బ్రతికి ఉన్నటువంటి మనందరిలో కూడా రెండవ మరణం అంటే అగ్నిగుండానికి అప్పగించబడకుండా మనం శాశ్వత లోకములో ఉండాలి అనుకుంటే ఇప్పటికైనా సరే నీతిని గురించి తెలుసుకోవాలి, నీతిని వెంటాడాలి, నీతిని అనుసరించాలి, నీతి అనబడే వాక్యాన్ని అనుసరించాలి, వాక్యం నేర్చుకోవాలి, అనేక మందికి నేర్పించాలి, వాక్యం ద్వారా అనేక ఆత్మలను
దైవ సన్నిధికి నడిపించాలి. ఇవన్నీ కూడా బాప్తిస్మము పొందిన తరువాత చేయవలసినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పనులు ఇవి. కాబట్టి ఈ బాధ్యత మనం నెరవేర్చగలిగినటువంటి రోజున నిజంగా రెండవ మరణము నుండి రక్షింపబడేటటువంటి అవకాశము దేవుడు మనకు ఇచ్చారు. రక్షించబడాలి అంటే అది ఆత్మ సంబంధమైనటువంటి క్రియ అయితే, పని అయితే, దానికి సిద్ధపడాలి అంటే ఈ లోకములో భూమి మీద ఉన్నప్పుడే సిద్ధపడాలి. మనం ఇలా సిద్ధపడగలిగినప్పుడే దేవుడు మరి మనల్ని నీతి నుంచి మరణము నుండి నీతి ద్వారా మరణము నుండి రక్షిస్తాడు గనుక ఆ నీతిని మనందరం కలిగి ఉందాం. ఆ నీతిని అనేక మందికి పంచుదాం. ఆ నీతిలో అనేక మందిని మనం ఆహ్వానించుకొని ఆ నీతి ద్వారా అనేక మంది మరణానికి అప్పగించబడకుండా, అంటే రెండవ మరణమైన ఆత్మ సంబంధమైన మరణమైన అగ్నిగుండానికి అప్పగించబడకుండా కాపాడాలి, రక్షించాలి అంటే ముందుగా ఎవరికి వాళ్ళం మనం నీతిలో ఉండాలి. నీతి అంటే తెలుసుకోవాలి. నీతిలో ఉండి నీతి ప్రకారంగా మనం నడుస్తూ బ్రతుకుతూ మరి నీతిని వెంటాడుతూ వెంబడిస్తూ నీతిని అనుసరిస్తూ అనేక మంది నీతిలోకి నడిపించి మరి దేవుని యొక్క ఉచితమైన కృపచేత మరి ఆ నీతి ద్వారా మనం అగ్నిగుండము నుంచి తప్పించబడతాం, రెండవ మరణము నుండి రక్షింపబడతాం. అలా రక్షింపబడటానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపి మాదిరి కొరకు మనకు అన్ని విషయాలు ఆయన ద్వారా తెలియపరిచారు. కళ్ళకు కట్టినట్లుగా మనం ఎదురుగా ప్రత్యక్షంగా చూసినట్లుగా దేవుడు మనకు లేఖనాల్లో వ్రాయించి మనందరిని కూడా ఆ రెండవ మరణము నుండి తప్పించబడటం కొరకే దేవుని యొక్క ఆశ, ఆలోచన. అందుకే తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపితే ఆయన మనకందరికీ మాదిరి నేర్పించి, నేనే ఆ వాక్యాన్ని, నేనే ఆ జ్ఞానాన్ని, నేనే ఆ మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అని తెలియపరిచి మనందరి కొరకు ఆఖరి బొట్టు రక్తం వరకు కూడా కాచి ప్రాణాన్ని పెట్టి శిలువపై మరణించినటువంటి మహానుభావుడు యేసుస్వామి ప్రపంచంలో మనందరి కొరకు ఆయన మరణానికి అప్పగించబడ్డారు. మరి మరణించారు. బ్రతికి ఉన్నటువంటి మనం, అనేక మంది మరణించారు, ఈ లోకంలో లేరు. అయితే ఈ రోజున బ్రతికి ఉన్నటువంటి మనం మరి మరణము నుంచి ఎలా రక్షింపబడాలో ఈ దినం నేర్చుకున్నటువంటి విధానాన్ని బట్టి మనందరం కూడా సిద్ధపడి ముందుకు సాగుతూ క్రీస్తుని వెంబడిస్తూ వాక్యాన్ని అనుసరిస్తూ వాక్యానికి లోబడుతూ దేవునికి భయపడుతూ ముందుకు సాగుతూ ఆ మరణము నుండి రక్షింపబడాలని ప్రభుని పేర కోరుతూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, నమ్మకమైన తండ్రి, మహిమగల రాజా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో నాయన కొన్ని మాటలు మీరు లేఖనాల నుండి మాకు నేర్పించారు. నేర్చుకున్న మాటలను బట్టి మేము నడవడానికి, ఆ మాటల ప్రకారం అనుసరించి ముందుకు సాగడానికి నాయన మరి నీతిని అనేక మందికి పంచడానికి, మేము పొందుకోవడానికి, అనేక మంది రక్షించడానికి, మరణము నుండి తప్పించడానికి, రక్షించడానికి సాధనాలుగా మీరు మమ్మల్ని వాడుకుని కేవలం మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావములు మా అందరి ద్వారా మీరు తెచ్చుకోనమని మీకే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తూ మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకే సమర్పించి అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మనుషులందరికీ తండ్రి అయిన దేవుని ప్రేమ, మనుషులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, మాకందరికీ ప్రభు అయిన పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము, సంతోషము, సమాధానము, నెమ్మది కూడిన మాకందరికీ, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు, రెండవ మరణానికి అప్పగించబడబోతూ సిద్ధపడుతున్నటువంటి బిడ్డలకు దాని నుంచి రక్షించబడటానికి సదాకాలము తోడయుండి నడిపించుదువుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.